అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. ముందు వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియోస్ ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్టయితే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు విద్యార్థులకు భారీగా గుడ్ న్యూస్. స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు. అయితే సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు విద్యార్థులకు సెలవులే సెలవులు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు. అయితే ఈ మాసంలో పండుగలు జరుగుతుండటమే హాలిడేస్కు కారణం. చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే వినాయక చవితి ఈ నెలలో వస్తుంది. దానితో పాటు గ్రామాల్లో బోనాలు, బతుకమ్మ పండుగలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో పాఠశాలకు ఎక్కువ హాలిడేస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నెలలో మొత్తం 8 రోజులు అయితే సెలవులు ఉన్నాయి. ఇక ఈ మాసంలో వరుసగా 3 రోజులు ఇక సెలవులు కూడా వస్తున్నాయి. సెప్టెంబర్ 14న రెండో శనివారం సందర్భంగా ఇక ఆ రోజు పాఠశాలకు సెలవులు వరుసటిగా మరుసటి రోజు ఆదివారం, అలాగే సోమవారం సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ లేదా ఈద్ మిలాద్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు అయితే సెలవు అయితే ఉంటుంది. వరుసగా ఈ 3 రోజులు అయితే సెలవు అయితే ఇస్తున్నారు. ఇవే కాకుండా సెప్టెంబర్లో 1 తారీఖే అయితే ఈరోజు సెలవుతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ నెల ఆదివారం ఉన్నాడు ఇక స్టార్ట్ అవుతుండగా సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా సెలవు ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 8న ఆదివారం కావడంతో వరుసగా 2 రోజులు అయితే హాలిడేస్ అయితే ఉన్నాయన్నమాట. సెప్టెంబర్ 14న 2 శనివారాలు, 15న ఆదివారం, 16న ఇక ఎట్లాగూ ముస్లిమ్స్ పండుగ కాబట్టి ఇక 22న ఆదివారం, సెప్టెంబర్ 29న ఆదివారం అవుతుంది. ఈ మాసంలో ముగినుండగా ఇవే కాకుండా భారీగా వర్షాలు, స్థానిక పండుగల నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక సెలవులు ఇస్తే అవి కూడా అదనపు సెలవే అని చెప్పడం జరిగిందనమాట.